నేను ఈ గ్రోసరీ స్టోర్ ని కొనేస్తాను. మీ అందరి కోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది. అటెన్షన్ ఎవ్రీబడి, మీరంతా ఇప్పుడు ఒక మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నారు. మీలో ఎవరైతే ఈ స్టోర్ నుంచి అందరికంటే చివరిగా బయటికి వెళ్తారో వాళ్ళు అక్కడున్న $2,50,000 ని గెలుచుకుంటారు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు నా స్నేహితులు కాదు, కేవలం సాధారణ కస్టమర్స్ అంతే. వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. రండి వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నారని మీకు తెలుసా? ఏంటి మిస్టర్ ఏంటి? ఆ $5 million కోసం మీరు ఎంతసేపు ఇక్కడ ఉండడానికి రెడీగా ఉన్నారు? నేను ఒక్కనే మిగిలే వరకు ఉంటాను. సంవత్సరం మొత్తం ఎంత టైం అయినా పర్లేదు. అసలు ఎవరి మిస్టర్ బీస్ట్? కాలేజ్ అయిపోయింది కానీ మీకు ఉద్యోగం లేదు. జాబ్ లేదు. ఓ, ఇతను మామూలుడు కాదు. కానీ ఇక్కడున్న మిగతా వాళ్ళకి ఉద్యోగాలున్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే నా జాబ్ పోయినట్లే. నేను నిర్ణయం తీసుకున్నాను, అందుకే ఇక్కడే ఉన్నాను. తను మా మేనేజర్. నేను ఇక్కడే ఉండాలని తనకి చెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను. తను గెలవడానికి మీరు ఛాన్స్ ఇస్తారా? తను ఖచ్చితంగా పని చేయాలి. సో ఎవరైతే పాల్గొనలేకపోయారో లేదా వద్దనుకున్నారో మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేక పోటీ చేస్తారా? లేదు లేదు, నేను అసలు పోటీ చేయలేను. సరే అయితే మీ కార్ట్ నిండా సర్కిల్ వేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ మీకు ఫ్రీ. ఓ మై గాడ్, ఈ ఫ్రీ సర్కిల్ తో పండగ చేసుకోండి. మొదటి వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సర్కిల్ ఫ్రీ అని తెలిసిందో చాలా మంది వెళ్ళిపోయారు. ఆ రెడ్ లైన్ దాటితే మీరు గేమ్ నుంచి ఎలిమినేట్ అయినట్టే. ఆల్రైట్, ఆమె అవుట్ అయిపోయింది. జనాలంతా ఈగల్లా రాలిపోతున్నారు. అయితే మిగతా వాళ్ళ కోసం మాత్రం మా ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే అవసరమైన సరుకులన్నీ ముందే తీసి పెట్టుకోవటం. ఇక్కడ ఇల్లు కడుతున్నాం. కుదరదు, అది మా సొంతం. మా ఇంటి పని స్టార్ట్ చేస్తాం. 2 బెడ్రూమ్లు, పడుకోవడానికి ఇంకో రూమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఇది మొదటి రోజే. అప్పుడే టీమ్స్ మొదలవుతున్నాయి. మీ నలుగురు కూడా ఒకే గ్రూపా? నేను మిమ్మల్ని వదలను, మీరు నన్ను వదలకండి. మనం ఒకే టీమ్ లో ఉంటేనే ఏదైనా చేయగలం. స్టోర్ మొత్తం కూడా పెద్ద పెద్ద కోటలు కట్టేస్తున్నారు. వెనకాల ఉన్న వీళ్ళైతే అచ్చం ఒక కోటనే కట్టేస్తారు. దీనికి ఫోర్ట్ ఫ్రీజీ అని పేరు పెట్టారు, ఎందుకంటే ఇక్కడ చాలా మామూలుగా లేదు. ఇది మా హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ లా పనిచేస్తుంది. ఎవరైనా దొంగతనంగా రావాలంటే దీన్ని కదిలించి మమ్మల్ని నిద్ర లేపాల్సిందే. మా బెడ్ సిద్ధమైంది, మా జట్టు కూడా రెడీ. ఆ పక్కనున్న గ్రూప్ అప్పుడే మాపై కన్నేసింది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారా? నేను ఈ స్టోర్ ని కొన్న వెంటనే ప్రతి వస్తువు మీద 50% ఆఫర్ పెట్టేశాను. ఏదో 50% డిస్కౌంట్ లో కొన్ని సరుకులు దొరుకుతాయి అనుకున్నాను. ఆ ఆఫర్ వల్లే చాలా మంది జనాలు ఇక్కడికి వచ్చారు. మొదటి రోజు నైట్ అయ్యేసరికి ఇక్కడ ఉండటం ఎంత కష్టం అనేది అందరికీ అర్థం కావడం మొదలైంది. ఐఫోన్ చార్జర్ ఎవరి దగ్గర ఉంది? $10 ఇస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ తో ఫేస్ టైం కాల్ లో ఉన్నాను. ఇంకా 20% మాత్రమే ఉంది. ఒక్కసారి ఫోన్ డెడ్ అయిందంటే ఇక అంతే. ఈ షాప్ లో ఒక ఫోన్ చార్జర్ కూడా దొరకదు. He got a point. స్టోర్ లోపల ఉన్న ఏ వస్తువునైనా వాడుకోవడానికి వీళ్ళకి అనుమతి ఇచ్చాం. మీ దగ్గర స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయా? యా, వాళ్ళ దగ్గర ఉన్నవి పంచుకుంటారా లేక వాళ్ళే ఉంచుకుంటారా అనేది వాళ్ళ చాయిస్. ఎవరైనా మీ వస్తువుల్ని ఎత్తికడిపోవచ్చు. ఇదొక వార్. ఆల్ రైట్ ఎవ్రీబడి, ఈ స్టోర్ లో మీ ఫస్ట్ నైట్ హాయిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా 33 మంది మాత్రమే మిగిలారు. అందరికీ గుడ్ లక్. ఈ ఫస్ట్ నైట్ హాయిగా నిద్రపడుతుందని ఆశిస్తున్నాను. ఎప్పుడు గ్రాసరీ స్టోర్ లో పడుకోలేదు, అందుకే. రాబోయే కొన్ని నెలల పాటు ఈ స్టోర్ లో ఉండే కంటెస్టెంట్లు ఒకరి కోటల్ని ఇంకొకరు కూల్ చేసుకుంటారు. ఓ, అతను ఏం చేస్తున్నాడు? అలాగే మిగతా వాళ్ళని అసలు నిద్రపోనివ్వరు. ఇంకా అసలైన మజా ముందు. గెలవడం కోసం వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అవుతారు. ఈ సెంచరీలోనే పెద్ద రివెంజ్ తీసుకునే ఛాన్స్ నీకు వస్తుంది. ప్రత్యర్థుల కంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి. నేను నిజంగానే చెప్తున్నా, వాళ్ళు అనుకుంటే ఈ వీడియో ఎంత కాలమైనా నడుస్తుంది. నిన్న రాత్రితో ఈ ఫోర్ట్ ఫ్రీజీ లుక్కే మారిపోయింది. ఫ్రీజీ బాయ్స్ జిందాబాద్. అసలు మీట్ అంతా మీదే అని వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకొనిస్తారా? పాపం వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళు ఏదైనా ఇచ్చి తీసుకోవాలనుకుంటే మేము దానికి రెడీ. కేవలం ఫోర్ట్ ఫ్రీజీ వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా తమ ఏరియాని పెంచుకుంటున్నారు. వాళ్ళు షాప్ వెనకాల మీట్ సెక్షన్ దగ్గర సెటిల్ అవ్వగా ఇంకో టీం మాత్రం తమ అడ్డా కోసం ఒక వెరైటీ ప్లేస్ ని వెతికి పట్టుకుంది. ఖాళీగా ఉన్న మేనేజర్ రూమ్ దొరకగానే వాళ్ళు దాన్ని మొత్తం మార్చి పడేశారు. ఈ రూమ్ లో మాకు మేమే లాక్ అయిపోతున్నాం. ఇక్కడ మాకు ఫ్రిడ్జ్ సెటప్ ఉంది, ఇంకా ఒక ఫుల్ షాపింగ్ కార్ట్ కూడా ఉంది. మేనేజర్ రూమ్ పక్కనే కేవలం ఒక నాన్న కొడుకు కలిసి టీమ్ గా ఉన్నారు. మీరు విన్ అవుతారా లేక మధ్యలోనే వెళ్ళిపోతారా? నేను వెళ్ళాలి కావచ్చు, నాకు స్కూల్ ఉంది, జాబ్ ఉంది. డాడ్, నీకు కూడా ఆఫీస్ ఉందా? నేను వెంటనే సెలవు పెట్టేస్తాను. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. ఇంకా కూరగాయలు ఉండే చోట ది ఇన్నోవేటర్స్ అనే పేరుతో ఒక టీం ఉంది. ఆ టీమ్ లో ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా ఈ పోటీలో ఉన్నారు. బేబీకి 11 వారాలు నిండాయి. బహుశా ఇదే మొదటి బీస్ట్ బేబీ అవుతుందేమో. స్టాప్ లోని మిగతా లైన్ లో కూడా మరిన్ని టీమ్స్ సెటిల్ అయ్యాయి. మీరు ఇక్కడ దారి లేకుండా చాలా గట్టిగా మూసేస్తారు. చూస్తుంటే ఏదో జాంబీల సినిమా సీన్ లా ఉంది. అవును, మేము గట్టిగా లాక్ చేసుకున్నాం. మిథికల్ మార్నింగ్ షాపర్స్ $50,000 పోటీలో ఉన్నాం. ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే మరి, బాయ్ బాయ్. నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను డూడ్. 3వ రోజు ఉదయానికల్లా గ్రోసరీ స్టోర్ లో నిద్రపోవడానికి జనాలు రకరకాల ఐడియాలు వేస్తున్నారు. వావ్, వీళ్ళు ఇక్కడ 2 బెడ్లు సెట్ చేసుకున్నారు. భలే తెలివైన వాళ్ళు వీళ్ళు. ఓ, మీరు సెల్ఫ్ల మీద పడుకుంటున్నారా? అవును, ఇది నా పర్సనల్ బెడ్. ఇది కొత్త రకమైన నిద్రపోయే ఏర్పాటు. ఇక్కడ వెనకాల ఉన్న సెటప్ అదిరిపోయింది. నాప్కిన్లతో నింపిన ఈ సంచి ఒక మంచి పిల్లులా పనిచేస్తుంది. అక్కడున్న కుర్రాళ్ళు బెడ్ షేర్ చేసుకోవట్లేదా? మిమ్మల్ని చైర్లోనే పడుకోమంటున్నారా? అవును సార్. వావ్, కానీ కొందరు మాత్రం ఇక్కడ ఒక్క నైట్ కూడా ఉండలేకపోయారు.
బాయ్. నిన్న నైట్ ఇక్కడ చలి మామూలుగా లేదు. నాకు అస్సలు నిద్ర పట్టలేదు. నిజం చెప్పాలంటే ఇది చాలా దారుణంగా ఉంది. నాకు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉండాలి అంటే యాక్టివ్ గా ఉండటం చాలా ముఖ్యం అన్న విషయం కంటెస్టెంట్స్ కి బాగా అర్థమైంది. వర్కౌట్ చేయడానికి సిద్ధమా? రెడీ. ఇక్కడ ఒక మొత్తం జిమ్ సెటప్ ఉంది. ఇది మా బెంచ్. ఇక్కడ మేము బెంచ్ ప్రెస్ చేస్తాం. రైట్ నోలన్ ఒకసారి చేసి చూపించు. వావ్, ఇది నిజంగా చాలా బాగా పనిచేస్తోంది. వీళ్ళు బాగా యాక్టివ్ గా ఉండటానికి చుట్టూ ఉన్న ప్లేస్ ని ఇంకా వస్తువుల్ని భలే వాడుకుంటున్నారు. ప్రైజ్ మనీ రాకపోయినా బాడీ బిల్డర్ అయిపోతా. వీళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్లు చేస్తున్నారంటే స్నానానికి కూడా ఏదో ఒక ఏర్పాటు ఉండే ఉంటుంది. ఇక్కడ షవర్స్ కూడా ఉన్నాయని విన్నాను. అవును, ఈ డోర్ వెనకాలే ఉన్నాయి. ఓ యా, ఫుల్ స్టీమ్ గా ఉంది. ఇదిగో ఈ పైప్ ని ఇక్కడ తగిలిస్తాము. ఇక ఇలాగే మేము స్నానం చేస్తాము. అవునా, ఆ తర్వాత మళ్ళీ దాన్ని అలా పెట్టేస్తారా? ఇది ఇల్లు లాంటిదే. వావ్, మేము ఇప్పుడు 4వ రోజుకి చేరుకున్నాం. అందరి ఫోన్లలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని బాగా మిస్ అవుతున్నారు. కనీసం అద్దాల అవతల నుంచి అయినా తమ వాళ్ళని చూద్దామని ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తున్నారు. లోపల ఉన్న నీ బాయ్ ఫ్రెండ్ చూడడానికి ఎన్ని రోజులకోసారి వస్తున్నావు? రోజు విడిచి రోజు. అంటే రోజు విడిచి రోజు వచ్చి ఇలా విండో నుంచి తను మరేం చూస్తున్నావు అన్నమాట. చేయమంటారు? కానీ కొందరు మాత్రం అసలు విషయం మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నేను అస్సలు గ్యాప్ ఇవ్వను. నేను నా అడ్డాను వదిలే అస్సలు వెళ్ళను. నేను కొంచెం ఓవర్గా చేస్తున్నానేమో కానీ $250,000 కోసం నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పలేదు. 4 రోజులే అయింది. సగం కంటే ఎక్కువ మంది పోటీ నుండి వెళ్ళిపోయారు. ఈ డబ్బు నా సొంతం అయ్యాక రోజు రాత్రి ఇలాగే నిద్రపోతాను. కానీ ఈ ఛాలెంజ్ లో గెలిచేది మాత్రం ఒక్కరే. అందుకే 5వ రోజు నైట్ జేవియన్ మెల్లిగా డ్రీమ్ టీమ్ అడ్డాలోకి దూరాడు. అక్కడ ఒకరు బెడ్ లా వాడుకుంటున్న గాలి పరుపుని కావాలనిపించేసి పాడు చేశాడు. డ్రీమ్ టీమ్ దాన్ని వెంటనే గమనించింది. ఓ నో, ఎవరో మా ఇంటికి వచ్చి మా బెడ్స్ పాడు చేయడం ఫన్నీగా ఉందనుకుంటున్నారు. ఇక్కడ చూడండి దీన్ని ఎలా రిపేర్ చేస్తున్నామో. నా స్లాత్ బొమ్మని దారుణంగా పాడు చేశారు. ప్రొడ్యూస్ సెక్షన్ లో ఉన్న జోష్ ఆ పరుపుని పాడు చేయడం కల్లారా చూశాడు. ఎవరైతే ఆ పనిని చేశారో ఆ వ్యక్తి గురించి వెంటనే వెళ్లి గన్నర్ కి చెప్పేశాడు. నా పరుపు పూర్తిగా పంచర్ అయిపోయింది. ఆకుపచ్చ జంప్ సూట్ వేసుకున్న ఒక పొట్టోడు కావాలనే చేస్తున్నాడని సమాచారం వచ్చింది. జోష్ తన పేరు చెప్పేశాడని జేవియన్ కి అర్థం కాగానే అతను తన దృష్టిని కూరగాయల వైపు మళ్లించాడు. నన్ను క్షమించండి. మనందరం రాత్రి నిద్రపోవద్దు. అందరం మేల్కొనే ఉందాం. పదండి, అందరం మేల్కొనే ఉందాం. కొంచెం నన్ను టచ్ చేయకు. ఆపుతావా? నన్ను ముట్టుకోవద్దు నిన్ను అంటున్నాగా. అసలు నన్ను ముట్టుకోవద్దు. ముట్టుకోవట్లేదు. నువ్వు మెచ్యూర్డ్ ఇక్కడ పర్సన్ ఎవరో చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరు పిల్లలు చేస్తున్నారు? చెప్పు, ఎవరు అలా చేస్తున్నారు? ఆ తర్వాత జేవియన్ చేసిన రచ్చ చూశాక మిగతా వాళ్ళంతా కలిసి అతని అడ్డ మీద దాడి చేశారు. ఓ నో. ఓ ఇలా మొదలు పెట్టారా? యా, మేము ఇలాగే చేస్తాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు. పాప్ షాట్, పాప్ షాట్, జోలికి వెళ్ళకండి. నో! ఒక వింత సంఘటన జరిగింది. సేల్స్ ఫ్లోర్ అల్లకల్లోలంగా మారిపోయింది. చూసారా ఇదంతా చిన్నపిల్లలు చేసే పని. ఏదైనా పోటీలో ఉండాలి అంటే పూర్తిగా మనసు పెట్టాడాలి. కానీ మీకు నిజం చెప్పాలంటే నేను ఇక్కడ ఉన్నా కానీ నా మనసు మాత్రం ఇక్కడ లేదు. అయితే ఈ గొడవ వల్ల ఒక్క ఇన్నోవేటర్స్ మాత్రమే ఇబ్బంది పడలేదు. మిల్క్ సెక్షన్ లో ఉండి తమని డ్రీమ్ టీమ్ అని చెప్పుకునే టీమ్ లో ఒక అతను అందరికంటే ఎక్కువగా ఆ గొడవ వల్ల అప్సెట్ అయ్యాడు. ఇక్కడ రచ్చ మరీ ఎక్కువైపోతుంది. అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది. ఆల్రైట్ బ్రో. సరే బ్రో. అతను వెళ్ళిపోతున్నాడు. జేవియన్ జస్ట్ ఒక ఎయిర్ బెడ్ ని పాడు చేయడం వల్ల ఎంత రచ్చ జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. నీ టార్గెట్ కేవలం గొడవలు పెట్టడమేనా? ఒక పద్ధతి ప్రకారం గందరగోళం సృష్టించాలనుకున్నాను, కానీ అనుకున్న పద్ధతిలో జరగలేదు. అక్కడంతా చాలా సీరియస్ గా ఉంది. నేను కాస్త భయపడ్డాను, కొంచెం టెన్షన్ కూడా పడ్డాను. ఆ గొడవ అయిపోయాక ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ స్టోర్ అంతా నార్మల్ గా మారిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పరిస్థితులు కూల్ గా మారడానికి హ్యారీస్, సెలెస్టైన్ కూడా ఒక కారణం. వాళ్ళు అందరికీ పేరెంట్స్ లా అనిపిస్తున్నారు. నాకు కుర్రాళ్ళతో వర్కౌట్ చేయడం అలవాటు, అందుకే కలిసిపోయాం. తనని అమ్మ అని నన్ను నాన్న అని పిలుస్తున్నారు. నిజానికి నాకు ఇక్కడ ఒక మంచి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ దొరికాడు. అవును. హ్యారీ పాట పాడుతుంటే వినడానికి అందరూ కూడా గ్రూప్ గా వెళ్లారు. ఇది చాలా పాత పాట. ఐ లవ్ యూ బేబీ 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 ఐ లవ్ యూ. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనం పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి, అదే అవును. మన లైఫ్. ఇక్కడ మా కోసం ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మాకు మంచి మెమరీస్ దొరికాయి, మేము బాగా ఎంజాయ్ చేసాం. మిమ్మల్ని మిస్ అవుతాం. మీరు కూడా బయటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారని తెలిసింది. అవును, నేను వెళ్ళిపోతున్నాను. ఓ, మీరు వెళ్ళిపోతున్నారా? అవును, నేను ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ ని. ఇంట్లో నా భర్త అలాగే 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక బేబీ మామ్ ఉంది చూసారా? బేబీ మామ్. ఆ ప్రెగ్నెంట్ ఆవిడ్ని, ముసలి దంపతుల్ని అందరూ గౌరవించి వాళ్ళని హాయిగా నిద్రపోనిచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళిపోగానే మేనేజర్ రూమ్ లో ఉన్న టీం ఇక మర్యాదలేమీ అవసరం లేదు అనుకున్నారు. ఇప్పుడు టైం తెల్లవారుజామున 3 అవుతోంది. బాయ్స్ పదండి, కలిసి పాడుకుందాం. హ్యారీ ఇక్కడ లేడు. నిన్ను నిజంగానే చాలా మిస్ అవుతున్నాం.
కానీ మేము వారం రోజుల నుండి చేయాలనుకున్న పని ఇదే. మిత్రులారా, ఉదయం 4 గంటలు అవుతోంది. అందరూ కలిసి గట్టిగా అరుద్దాం రండి. సరే టీమ్, నేను వెళ్ళిపోతున్నాను. కానీ వాళ్ళు ఒకరిని పంపించేసి ఊరుకోలేదు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు మీరు ప్రతి రాత్రి ఇలాగే చేయాల్సి ఉంటుంది. మీకు ఈ రాత్రి నిద్ర పట్టకపోతే ఈ వీక్ మొత్తం మీకు ఇలాగే ఉంటుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. ప్రతి రాత్రి కూడా ఇలాగే ఉంటుంది. మేమిక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు, కాబట్టి మీరే వెళ్ళిపోండి. మీరు ఇంకా ఈ షాప్లోనే ఉంటే మీ టైం వేస్ట్ చేసుకున్నట్టే. అసలే నాకు ఉద్యోగం లేదు. ఆ ఆగని గోలకి అక్కడున్న వాళ్ళందరికీ కూడా పిచ్చెక్కిపోయింది. ఆ రాబీ అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇక్కడ ఎవరితోనూ కలిసి పార్టిసిపేట్ చేయాలని లేదు. అందరినీ చూస్తే చిరాగ్గా ఉంది. ఆ గోల భరించలేక టీనోకి పూర్తిగా పిచ్చెక్కిపోయింది. అతను వెళ్ళిపోయిన తర్వాత టీనో అవుట్ అవడం వల్ల ఫోర్ట్ ఫ్రీజీ డ్రీమ్ టీమ్ కి మధ్య ఒక ఐక్యత పెంచింది. అది మొత్తానికి ఒక బాయ్స్ క్లబ్ లా మారిపోయింది. బాయ్స్ నైస్ డ్రీమ్ టీమ్, ఇక మేము ఎంట్రీ ఇచ్చేసాం. ఇది నాకు ఆపలని ఒక మహాశక్తిలా అనిపించింది. నేను ఈ $2,50,000 ఇంటికి వెళ్తాను. నాకు గెలిపిస్తాం. నేను ఖాళీ చేతులతో వెళ్ళడానికి రాలేదు. కానీ ఏది అనుకున్నట్టు జరగదు. జస్ట్ నీ కాలు జాగ్రత్త. నా కేర్లెస్ వల్లే జరిగిన తప్పు ఇది. నేను ఇక వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. నైట్ అవ్వగానే ఆన్లైన్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేసేసారు. ఈ రాత్రి దారుణంగా ఉండబోతుంది. మేము ఫిక్స్ అయ్యాం. నిద్ర లేదు, నిద్రపోయేదే లేదు. ఇక లేవండి. అదిగో మళ్ళీ మొదలు పెట్టారా వెదవగోల. వీళ్ళు అందరినీ బయటికి పంపించేయాలని ఫిక్స్ అయ్యారు. నేను ఇక్కడ ఉండలేనని డిసైడ్ అయిపోయాను. అయ్యో వెళ్ళిపోతున్నాను, సారీ. అస్సలు తట్టుకోలేను. కానీ అంతా రచ్చ చేయడం వల్ల వాళ్ళు అనుకునే ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ అల్లరి మధ్య కూడా జువాన్ భలే నిద్రపోయేవాడు. అతను పొద్దున్నే లేచి వాళ్ళకి చుక్కలు చూపించడం స్టార్ట్ చేసేవాడు. జువాన్ నిద్రపోయే పద్ధతి అసలు వేరే లెవెల్. వద్దు 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 వద్దు. నో బాల్ మరీ ఎక్కువ గోల్గా ఉంది. కాదా? ఎందుకు? ఇప్పటి వరకు జువాన్ సైలెంట్ గా ఉన్నాడు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు. కాబట్టి తను చేస్తుంది ఏదైనా ప్లానా లేక కేవలం బోర్ కొట్టేలా చేస్తున్నాడు ఎవరికి అర్థం కాలేదు. మన కోపం తెప్పించడానికి ఇలా చేస్తున్నాడు. అదే కారణం ఉంటుంది. ఎవడు వాడి మీద కోపంగా ఉన్నట్టున్నాడు. జువాన్, నోర్మోయ్. గుడ్ మార్నింగ్. ఆ గోల సంగతి పక్కన పెడితే అందరినీ భయపెడుతున్న నిజం ఏంటంటే బయట ప్రపంచంలో తమ వాళ్ళ లైఫ్ తమ ప్రమేయం లేకుండానే గడిచిపోతోంది. మీ కొడుకు దగ్గరకు వెళ్ళనందుకు మీకు బాధగా లేదా? ఇది లైఫ్ సెటిల్ చేసేంత డబ్బు, కానీ నేను ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను వాళ్ళని మిస్ అవుతున్నా. నేను ఇక్కడ ఎన్ని ఎక్కువ రోజులుంటే నాకు అంత ఎక్కువగా బాధగా ఉంటుంది నిజంగా. ఈ పోటీలో అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటంటే పిల్లలకి దూరంగా ఉండటం అని అందరికీ అర్థమైపోయింది. అందుకే జువాన్ తన కొడుకుని ఇంటికి పంపినప్పుడు అతను వెళ్ళక తప్పదు. యా, నేను వెళ్తున్నాను. అసలు ఇది నమ్మేలా లేదు. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి. అవునా? ఫ్యామిలీ కోసం తను ఎంత కష్టపడుతున్నాడో ఇది చూస్తే అర్థమవుతోంది. చాలా ఎక్కువ మనీ. నాకు తెలుసు వాడికి చదువు ముఖ్యం కదా, స్కూల్కి వెళ్ళాలి. లవ్ యూ. నేను వాడిని మిస్ అవుతాను, అందరూ మిస్ అవుతారు. ఇక్కడ గ్రూపులు కాకుండా ఒంటరిగా పోరాడమే మంచి ప్లాన్ అని అర్థం అవుతోంది. నువ్వు అన్నది అదే కదా? నేను అనలేదు. అవును, నువ్వు అదే లేదు, అన్నావు. అనలేదు. ఎందుకంటే ఇక్కడ నెట్టుకు రావడానికి ఈ టీమ్స్ అన్ని ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాయి. ఇక్కడ అందరూ గ్రూపులుగా విడిపోవడం నేను గమనిస్తున్నాను. గన్నర్, చికెన్ శాండ్విచ్ తింటావా? కానీ ఒక మంచి టీం ని పాడు చేయడానికి ఒక్కరు చాలు. చూడండి, నేను ఈ స్టోర్ ని సెట్ చేసినప్పుడు వంటకి స్టవ్స్ లాంటి యూస్ఫుల్ సామాన్లతో పాటు టైం పాస్ కోసం బాస్కెట్బాల్, హూప్ లాంటి ఫన్ థింగ్స్ కూడా పెట్టాను, వాళ్ళు ఎంటర్టైన్ అవడానికి. ఒకవేళ వాళ్ళు బాస్కెట్బాల్ ఆడలేకపోతే చాలా మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళని దెబ్బతీయడానికి ఏది సరైన మార్గమో జేబియన్ కి తెలుసు. చాలా కాలం తర్వాత మళ్ళీ రంగంలోకి దిగుతున్నాను. బాస్కెట్బాల్తో నా మెయిన్ ప్లాన్ ఏంటంటే ఆ బాల్ని ఎక్కడైనా పారేయడం. ఇక్కడ ఎవరికి ఏ టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉంది. కానీ నేనే హైలైట్ అవ్వాలని నాకుంది. ఈ షోకి నేనే స్టార్ అవ్వాలి. అందుకే ఆ బాల్ని రాబీ డస్ట్బిన్ లో వేస్తా. ఒకవేళ బాల్ కోసం వెతికితే అప్పుడు రాబీ దొరికిపోతాడు. రాబీ, కాస్కో, ఇది నీకోసమే. బాయ్. ఆ రోజు పొద్దున్న అంతా చాలా సైలెంట్ గా ఉంది. ఆ సైలెన్స్ ఏదో తేడాగా ఉందని అందరికీ అర్థమైపోయింది. హే, బాస్కెట్బాల్ ఎక్కడుందో చూసావా? నేను చూడలేదు మిత్రమా. ఎవరో మా బాల్ని దొంగిలించారు. ఎక్కడెక్కడ ఉంది? మేము దాన్ని ఎలాగైనా పట్టుకుంటాం. అందరికీ కూడా నిద్ర చెడగొట్టే ఆ వస్తువే వాళ్ళు పిచ్చెక్కకుండా ఉండటానికి ఉన్న ఏకైక దారి అవడం విచిత్రంగా ఉంది. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వెళ్ళలేదు. సో ఆ బాల్ లేక వాళ్ళు ఎంత నరకం చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది దారుణం. మీరైతే బాల్ని తీయలేదు కదా? మేము రోజంతా నిద్రపోతూనే ఉన్నాం. నీ దగ్గర బాస్కెట్బాల్ ఉందా? నీకు బాల్ దొరికిందా? లేదు, నా దగ్గర లేదు. ఎవరది?
ఇప్పుడు జేవియన్ హాయిగా కూర్చొని ఆ టీమ్స్ అన్ని ఎలా గొడవ పడుతున్నాయో చూస్తున్నాడు. ఆ బాల్ ఎక్కడుందో తెలిసిన ఏకైక వ్యక్తి తనే అని అతను అనుకుంటున్నాడు. అలా అనుకుంటున్నాడు అంతే. ఆ బాల్ ఎవరు దొంగిలించారో నాకు తెలుసు. అవునా? ఎవరు? జేవియన్ దాన్ని డస్ట్బిన్ లో పాడేశాడు. జేవియన్ ఆ బాల్ ని పారేస్తున్నప్పుడు తనని ఎవరో చూస్తున్నారని అనుకోలేదు, కానీ ఆటం అదంతా కూడా చూస్తూనే ఉంది. అది చాలా చాలా తెలివి తక్కువ పని. మేము ప్రతిరోజు ఆడుకోవడం అతను చూస్తున్నాడు. మాకున్న ఏకైక వినోదం ఆ బాస్కెట్ బాల్ ఆడటమే. నువ్వు తనకు చెప్పేస్తావా? ఇప్పుడు వెళ్ళి చెప్తాను. బాస్కెట్ బాల్ లేదు, ఆ డస్ట్బిన్ కూడా లేదు. జేవియస్ దాన్ని పడేశాడు. అతను ఎక్కడున్నాడు? హే జై, ఇక్కడికి రా. హే జై, నువ్వు బాస్కెట్బాల్ పారేసావని తను చెప్తుంది. నేను బాల్ని పారేశానని ఆట మందా? నేను ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నా. నువ్వు దాన్ని డస్ట్బిన్ దగ్గర పారేయడం తను చూసిందంట. వాళ్ళు ఆ చెత్తతో పాటు బాల్ని కూడా తీసుకెళ్ళిపోయారంట. ఏ చెత్తను తీసుకెళ్లే వాళ్ళు? అసలు చెత్తను తీసుకెళ్లే వాళ్ళని కూడా నేను చూడలేదు. నువ్వు అలా చేస్తుంటే నేను చూసానని అనలేదు. నువ్వు చేసుండొచ్చు లేదా చేయకపోయి ఉండొచ్చు. లేదు, నువ్వు అలా చెప్పలేదు. జేవియాని ఖచ్చితంగా పడేశాడని నువ్వు చెప్పావు. ఓకే, నేను అప్పుడు పడుకున్నాను. అవును, అసలు నా పేరు ఎందుకు బయటకు తీసావో చెప్తే బాగుంటుంది. నువ్వు చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు అలా ఇలా అంటావు, ఇది ఒక కాంపిటీషన్. తను అబద్ధం చెప్తుందని అర్థమైంది. తన ఫేస్ మారిపోయింది. జెనేతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆపోజిట్ అయిపోయారు. నేను మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాల్సింది. ఏంటి, నేనే విలన్నా? ఖచ్చితంగా. జేవియన్ మొదట రాబిన్ ని ఇరికించాలనుకున్నాడు, కానీ ప్లాన్ రివర్స్ అయిపోయి ఇంకొకరు బుక్ కావాల్సి వచ్చింది. అది ఆమెని చాలా ఇబ్బంది పెట్టింది. ఆటం తనతో ఎవరూ మాట్లాడట్లేదని అర్థం చేసుకుని ఒక పక్కకు సైలెంట్ గా వెళ్ళిపోయారు. నేను తను ఇంకా సేవ్ చేయలేదు. తనతో నాకు అస్సలు పడదు. తను నా వైపు వస్తుంటే నేను వెనక్కి వెళ్తున్నా అని తను ఇంకా నోటీస్ చేయలేదు. బ్రో, నువ్వు నిజంగా నా మీద కోపంగా లేవు కదా? నాకు మాట్లాడాలని లేదు, ఎవరి దగ్గర ఉండాలని లేదు. చూస్తుంటే ఈ కంటెస్టెంట్స్ కి కష్టాలు మొదలయ్యాయి. ఈ ఫుడ్ అంతా నెక్స్ట్ 30 days లో పాడైపోయేలా ఉంది. ఈ రోజుతో బ్రెడ్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. ఓకే, చుట్టూ తిప్పి చూపించు. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఇదే. ఇక్కడే నేను పడుకుంటారు. నాకు నచ్చిన ప్లేస్. అంటే నిద్ర బానే ఉందా? అవును, నేను ఆర్మీలో ఉన్నప్పుడు మమ్మల్ని నేల మీద, ఖాళీ టెంట్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టేవారు. ఇద్దరితో పోటీ పడడం చాలా కష్టం. ఇంకా ఏంజల్ గుర్తొస్తుందా? యా, అంటే చివరికి ఎవరి కోసం వారు పోరాడాల్సిందే, కానీ ఇలాంటి పరిస్థితుల్లో తోడుగా ఫ్రెండ్స్ ఉంటే ఆ ధైర్యం వేరు. డబ్బు కన్నా సమయమే ముఖ్యం అనిపిస్తుంది. ఈ పోటీ కోసం నా జాబ్ కూడా వదిలేశాను, కానీ ఇప్పుడు మా వాడిని చూడాలని నాకు చాలా అనిపిస్తుంది. సో నేను ఇక వెళ్ళిపోతాను. నా బిడ్డకి నేను కావాలి. ఏ అమ్మకైనా తన బిడ్డకి 3 వారాలు దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఆటం తన కొడుకు దగ్గరికి వెళ్లడం చూశాక రాబిన్ కి కూడా తన కూతురు గుర్తొచ్చేసింది. 20 రోజులు దూరంగా ఉండటం తన వల్ల కాదని అర్థమైంది. నేను ఖచ్చితంగా 100% విన్ అవుతాను అనుకున్నాను, కానీ 3 నెలలు ఇక్కడే ఉండి నా బిడ్డకు నేను దూరం కాలేను. రెడ్ లైన్ 250 grand చేయి జారిపోయాయి. ఇది క్రేజీగా ఉంది. నేను ముందే చెప్పాను కదా, ఇదంతా ఒక క్యాలిక్యులేటెడ్ ప్లాన్ అని. రాబీ మీద అందరూ చూపించిన కోపాన్ని నేనిప్పుడు దాన్ని నా శక్తిగా మార్చుకొని ఉంటున్నాను. సో ఇక ఆ విషయానికి వస్తే నేను వెళ్తున్నాను. ఆ బాల్ దొంగతనం నింద ఆటం మీద పడ్డంతో జేవియన్ తానే తోపని ఫీల్ అయిపోయాడు. అందరూ తననే టార్గెట్ చేశారు. తను అబద్ధం చెప్పిందని వాళ్ళు కోపంగా లేరు, ఎందుకంటే తను నిజం చెప్పినా కూడా వాళ్ళు తనని తిట్టుకునేలా నే చేశాను. క్యూట్ విల్ మ్యూజిక్. జేవియన్ ఈ స్టోర్ లో విలన్ లా తయారవుతున్నాడని అనిపిస్తోంది. ఆ విషయం అందరికీ తెలియాలనుకున్నాడు. నేను కావాలని ఏడుస్తూ వాళ్ళకి అబద్ధాలు చెప్పాను. నేను అబద్ధం చెప్పలేనని మీరు ఇంకా నమ్ముతున్నారా అని అడిగా. నువ్వు భయంగా ఉన్నావు. నాకు జేవియన్ అంటే ఇష్టం, కానీ అతని నమ్మను. నేను మా కుర్రాళ్ళకి ముందే చెప్పాను అతనితో జాగ్రత్తగా ఉండమని. వాళ్ళకి అతను నచ్చట్లేదా? లేదు. ఆ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డ్రీమ్ టీమ్ ఒక ప్లాన్ ఇస్తుంది. ప్రతిదీ మా కంట్రోల్లో ఉండాలని మేము డిసైడ్ అయ్యాం. ఇక్కడ తినడానికి చాలా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫుడ్ బిజీ టీమ్ తో కలిసి అందరికీ వంటకి అవసరమైన ఒక వస్తువు మీద కన్నేశారు. వాళ్ళ బర్గర్లను కొట్టేస్తే ఎలా ఉంటుంది? మనకి బర్నర్ అవసరం. ప్రస్తుతానికి మన దగ్గర ఒకటి ఉంది. ఆ నింద జీవన్ మీద నెట్టేద్దాం. మనం చేయగలిగే బెస్ట్ ప్లాన్ ఇదే. ఎలాగైనా నింద వాడి మీద వేయాలి. ఫాతిమా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పోటీలో 10 మంది మిగిలారు. అప్పుడే వాళ్ళ బర్నర్స్ ని కొట్టేయడానికి ఒక అదిరిపోయే ప్లాన్ వేశారు. రేపు అందరం కలిసి ఒక సెరమనీ చేసుకుందాం. ఆ బర్నర్స్ ని కొట్టేయడానికి అందరినీ డైవర్ట్ చేయాలని ఆ టాప్ 10 సెరమనీ ప్లాన్ చేశారు. ఈ టాప్ 10 సెరమనీ కోసం మనం అందరినీ ఇక్కడికి తీసుకుని వద్దాం. ఎప్పుడైతే లైట్స్ ఆఫ్ అవుతాయో. ఓ, లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఓ లాలా. అందరూ సేల్స్ ఫ్లోర్ నుంచి వెళ్ళిపోగానే రండి, అందరూ వెనక్కి రండి. కొలిన్ తప్ప అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. హే, నువ్వు రెడీ అనా? వస్తున్నాను. సరే,
నాకు తెలిసి కాలిన్ రెడీ అవుతున్నాడు అనుకుంటా. అందరూ ఇక్కడ హైట్ ఆర్డర్లో నిలబడండి. కమాన్ త్వరగా కానివ్వండి. కోలిన్ షవర్ నుంచి బయటకు వచ్చి తను లేని విషయాన్ని ఎవరు గమనించక ముందే ఆ నలుగురు బర్నర్స్ ని కొట్టేయడానికి లైన్ క్లియర్ అయింది. ఆఫీస్ టీం బయట వదిలేసిన బర్నర్ ని అతను టక్కున కొట్టేశాడు. కానీ టైం అయిపోతోంది. అందరూ వచ్చేసారా? లేదు, కాలిన్ 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 త్వరగా వచ్చేస్తాడా? త్వరగా రా కాలిన్. వస్తున్నాను. 2 బర్నర్స్ ని కొట్టేశాక అతను జువాన్ బర్నర్ ని తీయడానికి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఒక్క బర్నర్ ఎక్కడుందో అస్సలు ఐడియా లేదు. కాలిన్ ఎక్కడా? కోలిన్ ఎక్కడ? కొలిన్ ఎక్కడ? కమాన్, అసలు ఏమైంది? కోలిన్ బర్నర్ కోసం వెతుకుతుంటే అతని జట్టులోని మిగతా వారు అందరినీ మాటల్లో దించి దారి మళ్లిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చిల్లే వెయిట్ చేయడమేనా? నేను ఇంకోటి చూపించాలి. అదేంటి నాకు గుర్తు రావడం లేదు. అతను వెంటనే బ్రెడ్ ఏరియాకు పరిగెత్తికెళ్లి టాప్ షెల్ఫ్ లో దాచిన బర్నర్స్ ని కొట్టేశాడు. ఇక చివరిగా ఆ బర్నర్స్ అన్ని దాచేసి గబగబా తన టీం దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ జస్ట్ చిల్ అవుతున్నాం. వెతుకుతున్నాం. కోలిన్ ఎక్కడ? నువ్వు రెడీనా? యా. ఇప్పుడు కోలిన్ తిరిగి తన గ్రూప్ దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఆ దొంగతనం నింద ఎవరి మీద వెయ్యాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జై కమాన్. అందుకే వాళ్ళందరినీ ఫ్రీజర్ రూమ్ లోకి తీసుకెళ్లి ఒక్కొక్కరిని విడివిడిగా ఇంటర్వ్యూ చేశారు. అందరినీ దాటుకొని చివరి వరకు ఉండే సత్తా నీలో ఉందా? అందరికంటే ఫస్ట్ జేవియన్ ఇంటర్వ్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అతను అందరికంటే ముందుగా స్టోర్ లోకి తిరిగి వెళ్ళాలి. అప్పుడే ఆ బర్నర్స్ అన్నిటిని కొట్టేయడానికి వాడికి టైం దొరికిందని అందరూ ఫిక్స్ అవుతారు. జువాన్ది తప్ప అన్ని కొట్టేశాడు. జువాన్ది దొరకలేదు. నిజంగానా? నీకు అది దొరకలేదా? నేను వెతికాను కానీ నాకు దొరకలేదు. అది అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. మనం 4 కొట్టేసాం అనుకున్నాను, కానీ కొన్ని చేంజ్ అవుతున్నాయి. దీనికి మనం ఒక ప్లాన్ వేయక తప్పదు. ఆ సెరమనీ అవ్వగానే తన బర్నర్ కనిపించడం లేదని ఎల్డెన్ కి అర్థమైంది. మా బర్నర్ ఎక్కడా? మీరు దాన్ని జరిపారా? లేదు, గన్నర్ ఏమైనా తీసుకున్నాడా? ఏంటి గన్నరా? మన బర్నర్ మన దగ్గరే ఉంది. జువాన్, నీ బర్నర్ ఉందా? ఉంది. నీ దగ్గరే ఉందా? అవును. ఎవరో మాది కొట్టేశారు. అది పోయింది. ఓ మై గాడ్. ఓ మై గాడ్. అంతా అనుకున్నట్టుగానే అందరి చూపు జేవియన్ మీద పడింది. ఏం దొంగిలించావు? ఏమంటున్నారు? మాదొక వస్తువు మిస్ అయింది. ఏం పోయింది? బర్నర్ లో. ఓ లేదు, నిజంగా నాకు తెలీదు. దేవుడిపై ఒట్టు, నేను అప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. జువాన్ది తప్ప అందరి బర్నర్లు ఎవరో కొట్టేశారా? నేను ఎవరి బర్నర్లు ముట్టుకోలేదు. బ్రైస్ కోలిన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది. మేము దీన్ని పర్ఫెక్ట్ గా అమలు చేసాం. ఎందుకంటే ఆ ప్లాన్ తెలియని వాళ్ళు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అది ఎక్కడుందో అతనికి తెలుసు. భయంకరంగా ఉంది. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినట్టున్నాడు. ఇది వాడి పనేనా? అవును, ఇది పక్క వాడి పని. మీరే చూస్తున్నారుగా, టాప్ 10 లోకి రావడానికి వీళ్ళందరూ కూడా ఎంతలా కష్టపడ్డారు. అందుకే ఈ వీడియో స్పాన్సర్ స్క్వేర్ మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న బిజినెస్ లకి స్క్వేర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా టాప్ 10 లోకి వచ్చినందుకు బహుమతిగా మీలో ఎవరు స్టోర్ నుంచి వెళ్ళిపోయే ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ గిఫ్ట్ బాక్స్, అంతేకాకుండా దాంతో పాటు మేము వాళ్ళకి $5,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాం. మీరు ఖాళీ చేతులతో వెళ్లాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ టు స్క్వేర్. థ్యాంక్ యూ స్క్వేర్. ఇక నేను చెప్పినట్టుగా మీలో ఎవరైనా ఇప్పుడే ఈ ఆఫర్ ని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నేను వెళ్ళడానికి రెడీ. ఓ, వెళ్ళిపోవడానికి నువ్వు రెడీయా? నువ్వు వెళ్ళిపోతే ఇన్నోవేటర్స్ టీం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకెవరైనా ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నేనైతే ఆ $2.5 లక్షల పట్టుకునే వెళ్తాను. ఖచ్చితంగా ఫ్రీజీ బాయ్స్ అందరికీ ఒక పెద్ద షాట్ అవుట్. కానీ నేను ఆఫర్ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. యా, ఇక నేను కూడా వెళ్ళిపోతాను. నిజంగా వెయిట్, నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావు? అవును క్రిస్, నో. క్రిస్, నేను రెడీ అయిపోయాను. సరే అయితే ఇక బయలుదేరండి. ఇంకో విషయం, ఇప్పటి నుంచి ఎవరు బయటకు వెళ్ళినా లోకల్ బిజినెస్ ల నుంచి ఈ గిఫ్ట్స్ అన్ని మీ సొంతం అవుతాయి. అలాగే స్పేర్ వాళ్ళు మీరు ప్రతి ఒక్కరికి $5,000 క్యాష్ కూడా ఇస్తారు. ఓ ఓ, ఇద్దరు పోటీ నుంచి తప్పుకున్నారు. ఓ మై గాడ్. మీ ఫ్యామిలీ ఇక్కడే పక్కన ఉన్నారు. వాళ్ళని కలిసి హాయ్ చెప్పాలనుందా? వెళ్ళి త్వరగా వెళ్ళు. మళ్ళీ వాళ్ళని కలవడం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంత బాగుందో కదా. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అఫ్ కోర్స్. టేక్ కేర్. Thank you so much. వెళ్ళి హాయిగా బయట ఎంజాయ్ చేయండి. ఓకే, మిగిలింది నువ్వు నేనే. బోనస్ నువ్వే కొట్టేసావా? లేదు, నేను ఆ బర్నర్లను మరి తీసుకోలేదు. ఇంకెవరు తీసుకున్నారు? మన సెర్మనీ కోసం లాస్ట్ లో అక్కడికి వెళ్ళింది కోలిన్. అంటే ఎవరు కావాలనే ఇదంతా సెట్ చేశారంటున్నావా? అవును, కోసం చేయడానికి. అవును. ఈ ప్లాన్ నాకు ముందు రానందుకు కోపంగా ఉంది. నిజంగా? అవును, ఎందుకంటే వాడు తెలివిగా ప్లాన్ చేశాడు. ఇప్పుడు జువాన్ దగ్గర మాత్రమే బర్నర్ ఉంది. సో బ్రైస్ కోలిన్ ప్లాన్ ఇంకా పూర్తి కాలేదన్నమాట. దీనివల్ల సీన్ మారిపోతుంది. మనం దీనికోసం ఏదో ఒక ప్లాన్ చేయాలి. వాడి ఓపికను పరీక్షించి వాడి బర్నర్ తోనే వాడిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. రేపటి నుంచి వంటలు బంద్. అందరికీ చెప్పేయండి. ఇలా అయితే వండటం కుదరదు. ఓకే, మేము తినట్లేదు, నువ్వు కూడా తినకూడదు. బాక్స్ ట్రక్ రెడీ చేయండి. ఈ నైట్ ఫుడ్ మొత్తం స్టోర్ బయట ఉండాలి. ఏ అడ్డంకులు వచ్చినా సరే ఆర్డర్ ఫాలో అవ్వండి. వాళ్ళకి కావలసినవన్నీ సీక్రెట్ గా దాచుకున్నాక ఇక నా లైఫ్ లో నేను మళ్ళీ ఆ చేపల వైపు చూడాలనుకోవడం లేదు. షాప్ లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని బయటికి పంపించే పని మొదలు పెట్టారు. మరుసటి రోజు పొద్దున్నే జువాన్ కి చాలా కోపం వచ్చేసింది. ఫుడ్ అంతా మీరే తీసుకుంటే ఎలా? ఈ ఫుడ్ అంతా అందరి కోసం కదా, అవునా? ఇకపై వేడివేడి భోజనం దొరకదని అసలు ఎవరైనా గానీ అంటారా? రేపటి నుంచి వంటలు బంద్. అందరికి ఇదే మాట చెప్పేయండి. ఇది నా తప్పు కాదు. వాళ్ళొచ్చి మీ బర్నర్లన్నీ పట్టుకెళ్ళిపోతే నేనేం చేస్తాను? సరే, నీకు పంచుకోవడం ఇష్టం లేకపోతే మేము కూడా ఈ ఫుడ్ అంతా తీసుకెళ్లి బయట వాళ్ళకి నేను అదే పంచి పెడతాం. చెప్తున్నా. ఆల్ రైట్.
బాగుంది, బాగా మాట్లాడు. కానీ గన్నర్ అంతటితో ఆగకుండా జువాన్ వంట సామాన్లన్నీ కొట్టేయాలని ప్లాన్ చేశాడు. గుడ్ బాయ్ గిన్నెలు. నువ్వేం చేస్తున్నావు? గిన్నెలు ఉండకూడదు. వద్దు, అలా చేయకు. అలా నెక్స్ట్ బయటకు చేయకు. వెళ్ళదు నువ్వే. అలా చేయకు మిత్రమా. మేము No. కేవలం బర్నర్లు మాత్రమే అడిగాము. నాకు అనవసరం, నేను వద్దని చెప్తున్నాను. ఓకే, నీకు నీ అర్థం గిన్నెలు కూడా కావట్లేదా? పోయా, ఇంకేం అర్థం పర్లేదు. కావట్లేదా? నేను నో అని చెప్పింది నీకు అర్థమైందా లేదా? నాకు పర్లేదు, ఈ బిస్కెట్లు తినగలను, ఈ డ్రై మీట్ ఓకే, కూడా తిని తిని ఉండగలను. చూద్దాం. నేను ఈ నువ్వు మీట్ నన్ను స్నాక్స్ గౌరవిస్తే అన్ని నేను తినగలను. నిన్ను గౌరవిస్తాను. నాకు నీ మీద అస్సలు గౌరవం లేదు, ఓకే. తెలుసుకో. ఫుడ్ అంతా అయిపోతుండటంతో వాళ్ళు స్టోర్ ని పాడు చేయడం స్టార్ట్ చేశారు. దీని తర్వాత జువాన్ ఎవరితోనూ మాట్లాడకుండా ఆ రోజంతా తనలో తానే ఉండిపోయాడు. మనిషి ఎక్కువ కాలం బ్రతికితే తన్నే విలన్ అనుకుంటాడు. మొత్తం ఆ స్టోర్ అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయింది. అవును, హ్యానా తన స్టవ్ నాకు ఇస్తానని చెప్పింది. అలాంటప్పుడు నేను మళ్ళీ దాన్ని దొంగిలించాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది చెప్పండి? మేము చేస్తుంది అదే. మేము ఇక్కడ బ్యాడ్ బాయ్స్. జిది అతని ఓపిక నశించే స్టేజ్. ఏంటి విశేషాలు ఫ్రెండ్స్? మనం ఎందుకు నిద్రలేవట్లేదు? ఎంత ప్రశాంతంగా ఉందో. అంతకుముందు మీకున్న ఈగోలన్నీ పక్కన పెట్టండి, మీ ధైర్యాన్ని చూపించండి. నాకు మీలో ఈ మార్పు బాగా నచ్చింది. కానీ దాదాపు ఒక రోజంతా ఈ రచ్చ చూశాక డ్రీమ్ టీమ్ దీన్ని ఆపాలని ఫిక్స్ అయింది. హే జే, ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి. మాట్లాడడానికి నాకేం ప్రాబ్లం లేదు. సరే, మనం ముందుగా సారీ చెప్పుకుందాం. మనం అనవసరంగా గొడవ పడొద్దు, అందరం కలిసి చిల్ అవుదాం. ఏమంటావు? అవును, నేను కూడా అదే అనుకున్నా. అందరం ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని. అయితే మనందరం ఒక అగ్రిమెంట్కి వద్దామా? లేదు, నాకు ఇష్టం లేదు. ఒకసారి నా ప్లేస్లో ఉండి చూడు, అప్పుడు నీకు అలాగే ఉన్నాను, ఇప్పటిదాకా అదే చేశాను. ఒకవేళ వాడి ప్లేస్లో ఎలా ఉంటుందో ఆలోచించు. లేదు, నేను చెప్పేది వినండి. ఇదంతా వాడి స్టార్ట్ చేసింది. ఇది మీ స్ట్రాటజీ, కానీ వాడు మాత్రం అలా ఆడే ప్రసక్తే లేదు. పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు నేను వాళ్ళకు ఆప్షన్ ఇస్తున్నాను. అది పనులను మరింత కష్టతరం చేస్తుంది. అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. ఏంటి సెట్ చేసుకుంటారో చూద్దాం. ఈ వీడియో ఇంకా కష్టంగా ఉండాలనుకుంటే మీరు బాగా ఆలోచించి చేతులెత్తండి. 1 2 3 4 5. ఆల్ రైట్, ఆ బోర్డ్స్ తీసుకురండి. కాపీ దాట్. ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గ్లాస్ అవతల ఉన్న తమ ఫ్యామిలీని చూస్తూ వీళ్ళు ఎంకరేజ్ అయ్యారు. అందుకే 30వ రోజు బయట మీకోసం వెయిట్ చేసే వాళ్ళుంటే టైం ఉన్నప్పుడే వాళ్ళకి బాగా చెప్పేయండి. వాటిని అక్కడ పెట్టేయండి. ఐఎమ్ సారీ. దీన్ని ఇంకా కష్టతరం చేయమని వాళ్ళే ఓటేశారు. ఇదిగో ఇదే దాని ఫలితం. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో Okay. సారీ, Oh, సారీ. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఎల్డిన్ ఫ్యామిలీ రోజు ఇక్కడికి వస్తూనే ఉన్నాం, సో మాకేమంత కష్టం అనిపించట్లేదు. ఇది త్వరలోనే అయిపోతుంది. కొందరికి అందరికంటే త్వరగానే అయిపోతుంది. నేను ఇక్కడ నుంచి బయలుదేరదాం అనుకుంటున్నా. వెళ్తూ వెళ్తూ వాళ్ళ పరుపులు కూడా పట్టుకెళ్ళిపోతా. నువ్వు నా కళ్ళలో నీళ్లు తెప్పించావు. నిన్ను వదిలిపెట్టావు. నాలోని అన్ని షేడ్స్ చూపించేశాను. మంచోళ్ళ, చెడ్డోడిలా, రౌడీలా అన్నీ చేసేశాను. ఇక్కడ ఉండి ఇంకా నా బ్యాడ్ సైడ్ని చూడడం నాకు ఇష్టం లేదు. ఇలా చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు. నాకు నచ్చడం లేదు. జేవియన్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాడు, కానీ అతను ప్రశాంతంగా వెళ్ళిపోవాలనుకోలేదు. నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను నమ్మండి, నేను వెళ్ళిపోయాక మీరు హాయిగా పడుకోకూడదు. ఇంతకంటే మంచి క్లైమాక్స్ ఉంటే బాగుండేది. అందుకే డ్రీమ్ టీమ్ బేస్ లోకి దొంగతనంగా దూరి వాళ్ళు స్లీపింగ్ బ్యాగ్స్ ని దొంగిలించాడు. బాయ్. గుడ్ బాయ్. నువ్వు నన్ను ఓడించలేవు. స్లీపింగ్ బ్యాగ్ల గురించి నాకు బాధ లేదు. అతను వెళ్ళిపోయాడు, నేను అతను ఓడించాను. నాకు కావాల్సింది అదే. అవును, నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. నేను ఆ యుద్ధంలో గెలిచానని మాత్రం గుర్తుంచుకో. అయితే ఈ నైట్ వెళ్ళిపోయేది కేవలం జేవియన్ ఒక్కడే కాదు. ఇక్కడికి వచ్చి నెలకు ఎక్కువే అయింది. ఇక నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. అందరికీ లవ్ యూ. లవ్ యూ ట్విన్. బాగా ఎంజాయ్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకోండి. ఇక నేను వెళ్తున్నాను. చివరికి డ్రీమ్ టీమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. అందుకే వారు బర్నర్స్ ని తిరిగి ఇచ్చేశారు. మాకన్నీ దొరికేసాయి. వాళ్ళు తమ స్లీపింగ్ బ్యాగ్స్ ని కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. జేవియన్, ఇది నీకు రిమైండర్. నువ్వు వెళ్ళినా సరే నువ్వు ఎప్పటికీ గెలవలేవు. అంతా మళ్ళీ ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే అసలైన కష్టం మొదలైపోయింది. బ్రో, నాకు బోర్ కొడుతుంది. భరించలేనంత బోర్ కొడుతుంది. ఇక్కడ కొంచెం యాక్షన్ చూపించండి. గ్యాలీ. కంటెస్టెంట్స్ తమకి తోచిన పనులతో ఆ బోర్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఎక్కువ నిద్రపోవడం లాంటివి. నేను పొద్దున్న 4కి లేచాను. ఇక్కడ నిద్రపోవడం తప్ప వేరే పని లేదు. నా నిద్రపోయేంత వరకు నేను పడుకునే ఉంటాను. టైం 12 అయింది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చిల్ అవుతారా? వాళ్ళు షెల్ఫ్లన్నీ క్లీన్ చేయడం, గేమ్స్ ఆడటంలో బిజీ అయిపోయారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా నాకు ఇందులో మంచి గ్రిప్ ఉంది. ఒక స్టేజ్ లో ఆ బోర్డం అస్సలు భరించలేకపోయారు. లాస్ట్ 2 వీక్స్ నుండి ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. దాంతో పాటు బయట ఎంత మిస్ అవుతున్నారో అన్న ఆలోచనలు కూడా పెరిగాయి. ఈ స్టోర్కి వచ్చి 40 రోజులు అయిందని నాకు అనిపించట్లేదు. బయట ప్రపంచాన్ని చూసి చాలా రోజులైంది. ఎవరిని హక్కు కూడా చేసుకోలేదు. నేను ఇతనితో కలిసి 40 రోజులు ఇక్కడే ఉన్నాను, కానీ అతను నాకు హగ్ ఇవ్వలేదు.
నీకు ఇప్పుడు కావాలా? వద్దులే. కానీ ఎంత కష్టమైనా సరే వీళ్ళు ఈ ఛాలెంజ్ లో కొనసాగాలని పట్టుదలతో ఉన్నట్టు అనిపించింది. నేను ఏడాది కాదు 2 ఏళ్ళైనా ఉంటాను, ప్రాబ్లం లేదు. మేము ఇక్కడ ఎంతకాలం ఉండాలో ఫిక్స్ అవ్వలేదు. అసలు ఇక్కడే ఉండిపోయిన మాకు ఓకే. మిస్టర్ బీస్ట్ వచ్చేదాకా మేము వెయిట్ చేస్తాం. మిస్టర్ బీస్ట్ ఎప్పుడు వస్తాడని చూస్తున్నారు. టాయిలెట్ పేపర్తో ఈ ప్లేస్ నింపేద్దామా? వీళ్ళు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారని అర్థమైపోయింది. అందుకే వీళ్ళకి ఒక ఆఫర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. చాలా రోజులైంది కదా బాయ్స్. ఈసారి టాయిలెట్ పేపర్ చాలా ఎక్కువగా ఉంది. మాకు బోర్ కొట్టింది. మీరంతా ఒక లీడర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాతే అసలు విషయం చెప్తాను. లీడర్ గా ఉండాలనుకునే వాళ్ళు ముందుకు రండి. ఓకే, మీరు దీని మీద ఓటేయాలి. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, జవాన్ లీడర్ అవుతారా? నేను వేస్తాను. రా మరి, మీ అందరికి ఒక్క ఓటే ఛాన్స్ ఉంది. జాక్సన్ కి. మీరిద్దరు జాక్సన్ కే ఓటేస్తున్నారా? మరి నీ ఓటు ఎవరికి? మా బ్రదర్కి. ఆ ఓటర్లో చెల్లదు. జువాన్. బహుశా జువాన్కే. జవాన్, నువ్వెవరికి ఓటేస్తున్నావు? ఇతనికే ఓటేస్తున్నావా? యా, నువ్వే లీడర్వి. లోపలికి రా. మీరు ఈ స్టోర్ లోనే చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారా నాకు అర్థమైపోయింది. అందుకే జనాలకి నుంచి వెళ్ళిపోవడానికి కొంత ప్రోత్సాహం ఇవ్వాలనుకున్నాను. ఇదిగోండి $50,000. ఈ డబ్బు నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటా అంటే వాళ్ళకి ఇది ఆఫర్ చేయొచ్చు. నువ్వు ఒకే వ్యక్తికి 50 grand ఇచ్చి పంపించొచ్చు, లేదా ఇద్దరికి 25 grand చొప్పున పంచొచ్చు, లేదంటే ఎవరికి ఇవ్వకుండా డబ్బుని పక్కన పెట్టేయచ్చు. కానీ ఎవరు వెళ్ళకపోతే ఎవరికేమీ రాదు. నేను ఈ పని ఈజీగా చేస్తా. $50,000 నాకు ఇస్తే. కానీ ఒక్క నిమిషం, ఈ డబ్బు ఇచ్చేసే ముందు నువ్వు ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించొచ్చు తెలుసా? ఎవరైనా ఈ రోజు బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? జవాన్, నీ నంబర్ చెప్పు. 25 grand ఇస్తే వెళ్ళిపోతావా ఏంటొద్దా? నిజం చెప్పాలంటే ఈ $500,000 గెలుచుకునేది కేవలం ముగ్గురు మాత్రమే. ఇప్పుడు వద్దనుకుంటున్న వాళ్ళలో కొందరు కాలి చేతితో వెళ్లాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. ఇది క్రేజీగా ఉంది. ఇలా అయితే ఈ వీడియో ఏళ్ల తరబడి నడిచేలా ఉంది. నేను ట్రై చేస్తున్నాను. నువ్వు 30 grand ఇవ్వడానికి రెడీయా? నేను ఆ మనీ అక్కడ పెట్టగలను. అక్కడ పెట్టండి. ఆల్రైట్, కమాన్ బాయ్స్. ఇప్పుడు ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి $30,000 వస్తాయి. దాంతో పాటు స్క్వేర్ నుంచి ఇంకో $5,000 వస్తాయి. మొత్తం పక్కా క్యాష్ లో. ఈ స్టోర్లో ఉండడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నేను చాలా రకాల ఎమోషన్స్ చూశాను. నేనే వెళ్తున్నాను. తను నిజంగానే వెళ్ళిపోతున్నాడా? అంతా ఓకే. ఓ! ఆ 3 క్రేట్లని తీసుకో. జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు 5 మిగిలారు. నా జీవితంలో ఇదే బెస్ట్ డే. $35,000 తీసుకున్నాక ఎవరు కంప్లైంట్ చేస్తారా? ఫైనల్గా అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు ఈ ఆఫర్ని వద్దన్నారు కాబట్టి ఈ ఆఫర్ ఇక ముగిసింది ఫ్రెండ్స్. 100లో 5 మిగిలారు. నమ్మలేకపోతున్నాను బ్రో. ఇప్పుడున్నది 5 కాబట్టి అసలు ఎవరికి ఎవరు తోడుంటారు అన్నది తెలియాల్సిన సమయం వచ్చింది. నేను ఖచ్చితంగా కాలింగ్తోనే ఉంటాను పక్కా. ఒకవేళ పరిస్థితి మారితే మాత్రం అందరితోనే కలిసిపోతాను. ఇకపై ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మనం అనుకున్న వాళ్ళు కూడా మారిపోవచ్చు. ఎవరైనా సరే ఏమైనా చేయగలరు. అటెన్షన్ కంటెస్టెంట్స్, గ్రోసరీ స్టోర్ మధ్యలో ఒక రెడ్ బటన్ ఉంది చూడండి. అతను నా దగ్గరికి తెచ్చాడు ఇది. ఈ వీడియో ఇంకా టఫ్ అవ్వాలనుకుంటే మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ రెడ్ బటన్ ని నొక్కాలి. అంతకంటే నేను ఇంకేమీ చెప్పను. దీనికి ఎంత టైం పడుతుంది? ఆ బటన్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. డ్యూడ్, మనం ఇది చేయడం లేదు. నేను చేయడం లేదు. ఇక మీ ఇష్టం. ఆల్రైట్, వెల్, ఆలోచిద్దాం. ఆ బటన్ నొక్కడానికి అందరూ కూడా భయపడుతున్నారు. అది భయంకరంగా ఉంది. దీని గురించి మనం 1-2 రోజులు ఆలోచించాలి. నాకైతే ఆ బటన్ నొక్కటం అస్సలు ఇష్టం లేదు. కోలిన్ తప్ప అందరూ వద్దంటున్నారు. మనం దీన్ని నొక్కేయాలి. వీళ్ళు చూస్తుంటే లైఫ్ అంతా ఇక్కడే గడిపేలా ఉన్నారు. మనం ఆ బటన్ నొక్కితే మన ముగ్గురికి లాభం ఉంటుంది. జాక్సన్ కూడా ఓకే అనడంతో ఇక వెనక్కి వెళ్లే దారి లేదు. వీళ్ళ బటన్ నొక్కి. నేనా? అవును. సరే మరి. ఇప్పుడు ఏదో ఆగు 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 ఆగు, అతన్ని పట్టుకోండి. అంటే మీకు గేమ్ ఇంకా టఫ్ అవ్వాలన్నమాట. ఓకే, కరెక్ట్ గా సెంటర్ ఎక్కడుందో చెప్పడానికి నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఓరి దేవుడా, మేము బాత్రూమ్కి ఎలా వెళ్తాం? నేను కొన్ని మొబైల్ టాయిలెట్స్ తెప్పించాలి. బహుశా ఈ పిల్లర్స్ సెంటర్ పాయింట్ అనుకో. లేదు లేదు లేదు, అక్కడ కింద ఉన్నట్టుంది. సరే, లేదు లేదు, అయితే అక్కడ కాదు. మనం సరిగ్గా ఇక్కడ ఒక గీత గీద్దాం. నేను ఈ రెడ్ లైన్ వేసేలోపు నేను మీకు 5 నిమిషాలు టైం ఇస్తా. పక్కనున్న సామాన్లన్నీ తెచ్చేసుకోండి. కానివ్వండి. ఫిష్ పట్టుకోవచ్చా? మీరు అందరు పెయింటర్స్ వర్క్ స్టార్ట్ చేయండి. లెట్స్ గో. కార్ట్ తీసుకొస్తే ఈజీ. మనకు కార్ట్ అవసరం లేదు. నేను వస్తున్నాను. ఇంపార్టెంట్ వే తీసుకోండి. అవును, మంచి ఆలోచన. అవకాశం ఉన్నప్పుడే అన్ని తెచ్చుకోండి. అందరికి చేర్చుండేలా చూసుకోండి. అలాగే. అందరికి. లాస్ట్ 60 seconds బాయ్స్. తను బోలెడంతా చీజ్ పట్టుకొస్తున్నాడు. అవన్నీ కొద్దిసేపట్లో మీకు దొరకవు మరి. 3, 2, 1. ఇప్పుడు మీరెవరు కూడా ఆ పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. ఆల్రైట్, అయితే పెయింటర్స్ ని వారి పని చేసుకునిద్దాం. ఇంకా అంతే. బాయ్ జిమీ. వాళ్ళ ప్లేస్ సగం అయిపోవడం మాత్రమే కాదు, ఎండ, షవర్, బాత్రూమ్ అన్నీ కూడా కట్ అయిపోయాయి. ఓ మై గాడ్. కోక్ జీరోలు ఉన్నాయి. మనం కోక్ జీరోలతోనే గిన్నెలు కడుగుదాం. సింక్ లేకుండా పళ్ళు ఎలా తోముకుంటాం బ్రో? ఇది మన చాలా దగ్గర వాటర్ ఉంది, బ్రష్లు ఉన్నాయి. మన దగ్గర దసని వాటర్ ఉంది. నువ్వు ఇలా ఇది చేయొచ్చు. చాలా టెన్షన్ పెట్టేలా ఉంది. సరే, అది ఇప్పుడు లేదు.
ఓ మై గాడ్, జిమ్మీ వచ్చాడు. కోలిన్ ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? నిన్న రాత్రి నేను ఆ అలైన్ వేసి 12 గంటలు కూడా కాకముందే కోలిన్ ఒక చిన్న పొరపాటు చేశాడు. కోలిన్, నో వే. జిమ్మీ వచ్చాడు. నాక్ నాక్. మిస్టర్ కోలిన్, అక్కడున్న ఆ రెడ్ లైన్ మీద నువ్వు చేయి పెట్టావు కదా, నీకు గుర్తుందా? దాన్ని టచ్ చేస్తే నువ్వు అవుట్ అని నేను చెప్పానుగా. యా, నువ్వు అలా ఎందుకు చేసావు? అది అప్పుడున్న ఆవేశంలో అలా జరిగిపోయింది అంతే. నేను ఇప్పుడేగా ఆ లైన్ వేసింది. యా, నువ్వు ఇక బయలుదేరాలి. నువ్వు ఎలిమినేట్ అయ్యావు. ఆల్రైట్. కోలిన్, చాలా బాగా ఆడావు బ్రో. మంచి పని చేశా. అవును, నాకు అర్థమైంది బ్రో. టేక్ కేర్ బాయ్స్. బాయ్ కోలిన్. చివరికి ఏమన్నా చెప్తావా? అవును, ఆ రెడ్ లైన్ని టచ్ చేయకూడదు అనే ఒకే ఒక్క రూల్తో 50 రోజులు ఇక్కడ నేను గడిపాను. ఇప్పుడు నలుగురే ఉన్నారు. మనం బయటికి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది. గుడ్ మార్నింగ్. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? మా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీ ఫుడ్ మొత్తాన్ని మేము డొనేట్ చేయబోతున్నాం. ఆ రెడ్ లైన్ అవతల ఉన్న సామాన్లన్నీ మేము తీసుకెళ్తాం. పాలు, చీజ్ లాంటివన్నీ. పేదలకు హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం. దీనివల్ల దాదాపు 10,000 మందికి ఆకలి తీరుతుంది. వాళ్ళ ఫుడ్ అయిపోయినా సరే కంటెస్టెంట్స్ ఇప్పుడున్న ప్లేస్ కి అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేశారు. రెడ్ లైన్ వేసేదాకా మాకు షవర్ ఫెసిలిటీ ఉండేది. రైహన్ ఒక అదిరిపోయే ప్లాన్ వేశాడు. వెజిటబుల్ సెక్షన్ నుండి వాటర్ సప్లై కనిపెట్టాడు. నేను జువాని పిలిచాక మేమిద్దరం కలిసి దీన్ని అంతా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మాకు ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఆ వైపు నుండి వస్తుంది. సో మా కుర్రాళ్ళకి షవర్ దొరికినట్టే. ఒక బకెట్ నిండా నీళ్లు పట్టుకొని హాయిగా స్నానం చేయొచ్చు. సో దీన్ని ఇలా స్లైడ్ చేయండి. అరే, ఎక్కడికి వెళ్ళావు? ఏమీ కనిపించట్లేదు. నువ్వు ఫ్రెష్ గా కనిపిస్తున్నావు. నువ్వు బాగున్నావు. ఈరోజు సంతోషంగా ఉన్నాను. కానీ కొత్త షవర్ వల్ల వచ్చిన ఆ సంతోషం ఎంతోసేపు ఉండలేదు. ఎవరో వస్తున్నారు. అస్సలు నమ్మలేకుండా ఉంది ఇది. ఓ మై గాడ్. సో చూసారుగా అబ్బాయిలు, ఇక్కడ ఫ్లోర్ మీద ఒక పెద్ద రెడ్ బటన్ ఉంది. ఇప్పుడు దీన్ని నొక్కితే గేమ్ ఏమైనా ఈజీ అవుతుందా? ఆ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలుసుకోవాలని ఉంటే హ్యాపీగా నొక్కేయండి. నేను అస్సలు నొక్కను. లేదు, ఆ బటన్ అస్సలు నొక్కకూడదని అందరూ డిసైడ్ అయిపోయారు. నేను ఇప్పట్లో ఆ బటన్ జోలికి వెళ్ళను. బహుశా ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకోరు. అవును, బటన్కి ఏదో శాపం ఉన్నట్టుంది. 50 రోజుల పైగా అసలు ఈ స్టోర్లో ఎలా ఉంటున్నారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నేను ఇక్కడ వర్కౌట్స్ చేస్తున్నా, వంట నేర్చుకుంటున్నా, కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటున్నా. లెట్స్ గో. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మమ్మల్ని చూడండి, టాప్ 4. ఓ మై గాడ్. ఇది కదా అసలు లైఫ్ అంటే. ఫిల్ అవుతూ ఫ్రెండ్లీగా పోటీ పట్టాం. మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాం గైస్. నాకు మళ్ళీ నా చిన్నతనం గుర్తొస్తుంది. యో, 2 వారాలు అయిపోయింది ఫ్రెండ్స్. హే జిమ్మీ. నన్ను మిస్ అయ్యారా? అవును, మిస్ అయ్యా. నేను ఇక్కడ ఒక సాకర్ గోల్ పెట్టాలంటే అది ఎక్కడ సెట్ అవుతుంది? బహుశా అక్కడ. ఆ సాకర్ గోల్ ని తీసుకురండి. ఓకే, మీరు ఒక ఛాలెంజ్ కోసం రెడీగా ఉన్నారనుకుంటున్నాను. 2026 FIFA వరల్డ్ కప్ టికెట్స్ విన్ అయ్యే ఛాన్స్ మీ అందరికీ ఇవ్వాలని కోకోకోలా ప్లాన్ చేసింది. వీటిని గెలవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మ్యాచ్ ని దాటుకుని గోల్ కొట్టాలి. నేషనల్ లెవెల్లోనే నేనే బెస్ట్ గోల్ కీపర్ని. ఆ పిల్లల్ని నువ్వు చూడకుండా చేసిన విషయం గుర్తుందా? సో సారీ, ఐఎమ్ సారీ. ఓ మ్యాన్. ఈ 20 ఔన్సుల కోక్ బాటిల్లో ఒక విశేషం ఉంది. మీరు దాని లేబుల్ ని తీసేస్తే ప్రపంచంలోని 12 మంది బెస్ట్ ప్లేయర్స్ ఉన్న లిమిటెడ్ ఎడిషన్ 12 వరల్డ్ కప్ స్టిక్కర్స్ మీరు కలెక్ట్ చేయొచ్చు. సరే, ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు? ఫస్ట్ నేనే వెళ్తాను. ఆల్రైట్, కమాన్ జాక్సన్, చూద్దాం. నా టికెట్ పట్టుకో. నేను పట్టుకుంటాను. తను టికెట్ విన్ అవుతాడా లేదా? నేను దాన్ని ఆపేసాను అనుకున్నాను. జాక్సన్ ఇక అఫీషియల్ గా FIFA వరల్డ్ కప్ కి వెళ్ళబోతున్నాడు. మీరు కూడా విన్ అవ్వాలనుకుంటే ఒక 20 ఔన్సుల కోక్ తాగండి. 12 లిమిటెడ్ ఎడిషన్ స్టిక్కర్స్ ని ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చాలా ప్రెజర్ అనిపిస్తుంది. అది నాకు ఇవ్వండి ప్లీజ్. నేను దాన్ని జస్ట్ నా పాకెట్ లో వేసుకోవాల్సింది. కింద పడేస్తావు. యా, అది పోయింది. అతను టికెట్ గెలుచుకున్నా సరే FIFA వరల్డ్ కప్ వచ్చే సమయానికి అతను ఇంకా స్టోర్ లోనే ఉండొచ్చు. అది మాత్రం కరెక్ట్ పాయింట్. అతను గెలుస్తున్నాడా? అది ఎలా ఉండాలి? Alright, నువ్వు నీ తమ్ముడు లేకుండానే వరల్డ్ కప్ కి వెళ్తున్నావు అన్నమాట. ఇప్పుడు ఇంకా జువాన్ వంతు. ప్లీజ్. 1 Let's go. FIFA వరల్డ్ కప్ టికెట్స్ గెలిచినందుకు కంగ్రాట్స్. కాకపోతే మీరు ఒకరు మిస్ అవుతున్నారంతే. మిగతా వాళ్ళు కూడా వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ ఉన్న పానిని లిమిటెడ్ ఎడిషన్ స్టిక్కర్స్ కోసం మీరు నెక్స్ట్ టైం కోక్ తాగినప్పుడు లేబుల్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఆ బటన్ నొక్కడం లేదు, పరిస్థితుల్ని కష్టతరం చేసుకోవడం లేదు. ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ప్రశాంతంగా సరదాగా గడుపుతున్నాం. ప్రతిరోజు మేము అందరం కలిసి ఉంటున్నాం. మేము కార్న్ హోల్ వాలీబాల్ ఆడుతున్నాం. ఇంకా ఆర్టీ కార్లతో రేసింగ్ కూడా చేస్తున్నాం. దీన్ని ఇంకా టఫ్ చేయాలని ఎవరికి లేదా? వద్దు, లేదు. మేము బాగానే ఉన్నాం. బహుశా $1 మిలియన్ డెసిషన్ కోసం మనం వచ్చే వారం కలుద్దాం. ఏంటది? ఎక్సైటెడ్ గా ఉన్నాను. యా, నేను కూడా అలాగే ఉన్నాను. జిమ్మీ వచ్చే వారం $1 మిలియన్ డెసిషన్ గురించి ఏదో అన్నాడు. ఏంటి? ఏమంటున్నావు అసలు? దాని అర్థం ఏంటి? నాకైతే $1 మిలియన్ అంటే
చాలా చాలా ఎక్కువ డబ్బు. వచ్చే వారం రోజుల్లో జీవితాన్ని మార్చేసే అంత డబ్బుతో ఈ గ్రాసరీ స్టోర్ నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉందన్న విషయం వాళ్ళందరికీ అర్థమైంది. $1 మిలియన్ కోసం జనాలు ఏమైనా చేస్తారు. సో నేను కూడా కొన్ని నాకు క్రేజీ తెలుసు పనులు ఒక చేయబోతున్నా. మిలియన్. ఒకవేళ నేను విన్ అయితే దాంతో 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి ఈ మనీ చాలా అవసరం, ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, పైగా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాం. $1 మిలియన్ డెసిషన్ బ్రో. ఏమైనా చేస్తా బ్రో, నా ఫ్యామిలీ గర్వపడాలి. ఆ టెన్షన్ లో కూడా జీవన్ బర్త్డే కోసం వాళ్ళందరూ కూడా ఏదో స్పెషల్ గా చేయాలని ప్లాన్ చేశారు. మేము కేక్ రెడీ చేస్తాం, పింది టేల్ గేమ్ రెడీగా ఉంది, పినాటా కూడా ఉంది. వాడికి లైఫ్ లో గుర్తుండిపోయే బర్త్డే గిఫ్ట్ ఇద్దాం. తను తీసుకురండి. జువాన్ ఇక్కడికి రా, నేను నీకు ఒకటి చూపించాలి. ఇట్రా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ జువాన్, హ్యాపీ బర్త్డే టు యు. హే మనం ఇది తర్వాత తిందాం, నీకోసం కొన్ని సర్ప్రైజ్ ఉన్నాయి. ఓ, మన దగ్గర పినాటా ఉంది. దాన్ని గట్టిగా కొట్టు. జువాన్ ఇప్పుడు పినాటా పగలగొట్టేశాడు, ఇక తను గేమ్ ఆడుతున్నాడు. జస్ట్ మిస్. నా కోసం ఇలా చేసినందుకు థ్యాంక్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. మీరందరూ చాలా మంచివాళ్ళు. ఐ లవ్ యూ గైస్. మాకు కూడా నువ్వు అంటే ఇష్టం జువాన్. వి లవ్ యూ డ్యూడ్. జువాన్ బర్త్డే వల్ల వాళ్ళందరూ కాసేపు చిల్లయ్యారు, కానీ వాళ్ళ మైండ్ లో మాత్రం $1 మిలియన్ తిరుగుతున్నాయి. $1 మిలియన్ డెసిషన్, $1 మిలియన్ డీల్ డూడ్. చివరికి మనమే గెలవాలని కోరుకుంటున్నా. ఇక 67వ రోజున వాళ్ళ కోసం నేనేం దాచిపెట్టానో చెప్పే టైం వచ్చేసింది. బాయ్స్, జిమ్మే, ఏం జరుగుతోంది? ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు $2,50,000 కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ $500,000 కి బదులుగా $1 మిలియన్ కోసం పోటీ పడతారా? బాయ్స్, వాటిని తీసుకురండి. ఏమనుకోకపోతే కొంచెం స్పీడ్ గా వస్తారా? ఇది చాలా డబ్బు. ఇప్పుడు మీ ముందు $1 మిలియన్ ఉన్నాయి. ఈ స్టోర్లో లాస్ట్ వరకు ఉండటం కాదు, నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ సామాన్లతో నింపుతాను. మీరు వాటన్నిటినీ కూడా తినేయాలి. అలా చేస్తే గనక మీకు $1 మిలియన్ ఇస్తాను. జాక్స్ కి లావడం ఇష్టం లేదు, రెహాన్ కి కూడా అంతే. ఓ, గుర్తు చేసినందుకు సంతోషం. అందుకే మీకోసం వెనకాల ఒక జిమ్ కట్టిస్తాం, ఒక న్యూట్రిషనిస్ట్ ని, పర్సనల్ ట్రైనర్ ని కూడా ఏర్పాటు చేస్తాము. బాబోయ్, ఒకవేళ నేను మీకోసం బెడ్స్ తయారు చేయిస్తానని, ఇక్కడ ఉండటాన్ని ఇంకా కంఫర్టబుల్ గా చేస్తామంటే ఏమంటారు మరి? మీకు ఏది అడ్డంకిగా అనిపిస్తుంది? భార్య, 2 పిల్లలు ఉన్నారు. అది ఆలోచించాలి, పెద్ద డెసిషన్. ఎంత మనీ మన కళ్ళ ముందు ఉండే ఛాన్స్ మళ్ళీ లైఫ్ లో రాదు. కానీ ఇదంత ఈజీ కదా, నాకు తెలుసు. నేను 6 నెలలు కాదు, నువ్వు ఉండగలవా? 2 ఏళ్ళనే ఉంటాను. ప్రాబ్లం ఏంటంటే తింటూనే ఉండాలి, అదే చాలా కష్టం. ఓ, నేను మీ ప్లేస్ లో ఉంటే అసలు టెన్షన్ పడను. మీకు హెల్ప్ చేస్తాను, ట్రైనర్ ఉంటాడు, జిమ్ ఉంటుంది. నేను ఈ స్టోర్ ని మళ్ళీ నింపి ప్రైజ్ మనీని 4 రెట్లు పెంచి మీ అందరినీ కూడా ఎనిమీస్ నుంచి టీమ్మేట్స్ గా మార్చాలా? జాక్సన్, నీ నిర్ణయం ఏంటి? స్టోర్ ని నింపేయండి. స్టోర్ ని నింపండి. 1. స్టోర్లోనే ఉంచండి. నువ్వు నింపే డ్యూడ్. నింపేయాలా? వెంటనే నింపేయండి. ఓ మై గాడ్. ఓకే, ఇక ఈ వీడియో ముగిసింది. ప్రైజ్ మనీ ఇప్పుడు $1 మిలియన్. మేము స్టోర్ ని నింపేస్తున్నాం. వీళ్ళని స్టోర్ లో ఉన్నవన్నీ కనుక తినగలిగితే నేను $1 మిలియన్ ఇస్తాను. సంవత్సరం తర్వాత కలుద్దాం.